హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన వెజ్ మంచూరియాని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది బయట కొనే పని లేకుండా మనం ఇంట్లో కూడా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో చేసుకున్న మనం బయట కొన్న టేస్ట్ కన్నా ఇంకా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా లావుగానే కట్ చేసుకున్నానండి. ఇది తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మీరు కావాలి అంటే మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇంకా సన్నగైనా తరుక్కోవచ్చు. తర్వాత దీనిలో అలాగే ఒక క్యాబేజీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీనిలో ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనాని కొత్తిమీరని ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, దీనిలో ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ పిండిలు అనేవి మనం వంట చేసేటప్పుడు బైండింగ్ కోసం అండి. ఇవి వేసుకున్న తర్వాత దీనిలో అస్సలు నీళ్ళేమీ యాడ్ చేయకుండా వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో క్యాప్సికంలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి దీనిలో వాటర్ అయితే ఏమి వేయవసరం లేదు. ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత నేను వీటిని మిక్సీ పట్టుకున్నానండి. ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తుంటూ కలిపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని మంచూరియా షేప్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొద్దిగా వేడిగా ఉండగానే మనం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మరో మూకిడి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన అల్లంని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకుని కలుపుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని దీన్ని చేసుకోవాలండి. తర్వాత దీనిలో కొద్దిగా సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని వీటిని కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ని కూడా వేసుకుని కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని కొద్దిగా వాటర్ కలుపుకుని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నేనైతే కలర్ కోసం వేసాను కొద్దిగా. ఇవి వేసిన తర్వాత 1 పావు గ్లాస్ వరకు నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ వాటర్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసేసుకోవాలి. ఈ బాల్స్ వేసిన తర్వాత ఈ వాటర్ పూర్తిగా అయిపోయే వరకు వీటిని కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఈ వాటర్ అంతా ఈ మంచూరియా పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి మంచూరియా అనేవి. అంతేనండి, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్లే. వీటిని ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా సాస్తో తింటే పిల్లలైన పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.